హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ క్లాస్లో మనం అబ్జర్వబిలిటీ గురించి తెలుసుకున్నాం. సో అబ్జర్వబిలిటీలో మనం టూల్స్ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఈరోజు మనం అబ్జర్వబిలిటీలో వన్ ఆఫ్ ది టూల్, మెయిన్ బేసిక్ టూల్ ఏంటంటే ప్రొమిథియస్. ప్రొమిథియస్ సో ప్రొమిథియస్ గురించి మొత్తం తెలుగులో మనం చూద్దాం. సో ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే ప్రొమిథియస్ అంటే ఏంటి, వై ప్రొమిథియస్ సో పాపులర్, ప్రొమిథియస్ ఆర్కిటెక్చర్ అండ్ ప్రొమిథియస్ కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో అవన్నీ చూద్దాం. అండ్ ఎక్స్పోర్టర్స్, ఆల్ట్ మేనేజర్, ప్రొమిథియస్ ప్లస్ గ్రాఫానా ఇంటిగ్రేషన్ మనం నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. సో ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ది టాపిక్. సో ప్రొమిథియస్ అనేది ఒక ఓపెన్ సోర్స్ మానిటరింగ్ అండ్ అలర్టింగ్ టూల్ అనమాట. సో అంటే ఏంటంటే ఇట్స్ ఓపెన్ సోర్స్, మనం ఎవరైనా సరే దాన్ని యూజ్ చేసేయచ్చు. ఇట్స్ నాట్ ఏ కాస్ట్ ఎఫెక్ట్ వీ కెన్ యూజ్ ఫ్రీ అండ్ అలర్ట్ టూల్ కిట్ అనమాట. సో మానిటరింగ్ అండ్ టూల్ మానిటరింగ్ అండ్ టూల్ కిట్. సో మానిటరింగ్ అండ్ టూల్ కిట్. సో సింపుల్ భాష చెప్పాలంటే సర్వర్స్, అప్లికేషన్స్, కంటైనర్స్, కోబర్నెట్స్ని మానిటర్ చేయడానికి ప్రొమిథియస్ ఉపయోగపడుతుంది. సో లైక్ కంటైనర్స్, కోబర్నెటిస్, అప్లికేషన్స్ అండ్ సర్వర్స్ని మానిటర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రొమిథియస్ ఒరిజినల్లీ ఎక్కడ అది బిల్డ్ చేశారంటే సౌండ్ క్లౌడ్ అనే వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని బిల్డ్ చేశారు. ఓకే, ప్రొమిథియస్ అంటే ఏంటో చేసుకున్నాం. సో అసలు ఎందుకు వై ప్రొమిథియస్ అని చెప్పుకున్నాం. సో ప్రొమిథియస్ పాపులర్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే సో రొబస్ట్ అండ్ డేటా మోడల్. సో ప్రొమిథియస్ అంటే టైం సిరీస్ డేటాని స్టోర్ చేస్తుంది. అంటే టైం సిరీస్, సో ఎవ్రీ టైం అది టైం సిరీస్ బట్టి అది మన డేటాని స్టోర్ చేస్తుంది. దాని ఏం చేస్తారంటే డిబి అంటారు, టిఎస్డిబి స్టోర్. సో ప్రొమిథియస్ చేస్తుంది. అండ్ ఏంటంటే మనకి ఇక్కడ కీ వాల్యూ పేర్స్ లాగా ఉంటాయి. ఓకేనా, కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. అంటే ఏమంటారంటే మెట్రిక్స్ ప్లస్ లేబుల్స్. సో బట్టి మన అది కీ వాల్యూ అలా ఉంటుంది. సో దీనివల్ల మనకి డేటా మోడల్ అనేది చాలా ఈజీగా అండ్ బెటర్ రాబస్ట్గా ఉంటుంది. సో పవర్ఫుల్ క్వెరీ లాంగ్వేజ్. సో ఇప్పుడు మనకి ఏదైనా కావాలి, ఆ డాష్ బోర్డ్లో మనం సెర్చ్ చేయాలనుకుంటున్నాం. సో ఓకే, లైక్ ఇప్పుడు ఎస్క్యూఎల్ అని అనుకున్నాం, మనం ఒక డేటాను ఫెచ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాం, మనం ఎస్క్యూఎల్ క్వెరీ రాసి మనం ఫైన్ చేస్తాం. సేమ్ అలాగే మనకి ప్రొమిథియస్లో క్యూఎల్ అని ఉంటుంది. సో దీని ఏమంటారంటే పవర్ఫుల్ క్వెరీ లాంగ్వేజ్. సో ఇదేం చేస్తుందంటే మెట్రిక్స్ని అనలైజ్ చేయడానికి, కాంప్లెక్స్ క్వెరీ రాయడానికి, అలర్ట్స్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మెట్రిక్స్ అనలైజ్ కాంప్లెక్స్ క్వెరీ రాయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ అలర్ట్స్ జనరేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలర్ట్స్ జనరేట్ చేయడానికి. సో నెక్స్ట్ అలర్టింగ్ క్యాపబిలిటీ. సో కలెక్టెడ్ మెట్రిక్స్ ఆధారంగా ఆటోమేటికల్లీ ఓకే, ఇప్పుడు మనం అక్కడ మెట్రిక్స్ జనరేట్ చేస్తాం కదా. సో ఈ ప్రాంప్ట్లో వచ్చేసి మనం ఒక కండిషన్స్ పెట్టుకున్నాం అనుకోండి. ఆ కండిషన్ పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది, అలర్ట్స్ అనేది జనరేట్ అవుతాయి. సో దానివల్ల మనకి అలర్ట్స్ దగ్గర అవుతాయి. సో వర్క్స్ ఎవ్రీవేర్. ఓకే, ఇది ఎక్కడెక్కడ వర్క్ అవుతుందంటే బేర్ మెటల్ సర్వర్స్ అండ్ వర్చువల్ మెషిన్స్లో ఉపయోగపడుతుంది, విఎమ్స్ అండ్ కంటైనర్స్లో ఉపయోగపడుతుంది, అండ్ కోబర్నెటిస్లో బాగా యూజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద వై వీఆర్ యూజింగ్ ప్రొమిథియస్. సో మెనీ కంపెనీస్ అనేది ప్రొమిథియస్ అనేది చాలా బాగా యూజ్ చేస్తున్నారు. సో అండ్ ఓకే, దాకా అయిపోయింది. ఓకే, మనం ప్రొమిథియస్ ఆర్కిటెక్చర్ చూద్దాం. ఓకేనా, ప్రొమిథియస్ ఆర్కిటెక్చర్ ఆల్రెడీ నేను పెట్టాను. సో ఇక్కడ అవ్వట్లేదు. సో ఐ విల్ టేక్ అగైన్. సో దీన్ని నేను లా చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇది మన ప్రొమిథియస్ ఆర్కిటెక్చర్. ఓకేనా. సో ఈ ప్రొమిథియస్ ఆర్కిటెక్చర్లో హైలీ ఫ్లెక్సిబుల్, స్కేలబుల్ అండ్ మాడ్యులర్
ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆర్కిటెక్చర్ని స్టెప్ బై స్టెప్గా చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నార్మల్గా ఏమేమి ఉంటాయని చెప్తాను. సో నెక్స్ట్ మనం దాని టాపిక్కి వెళ్దాం. సో ఫస్ట్ ఏంటి, ప్రొమోతిస్ సర్వర్కి వెళ్దాం. ఓకే, ప్రొమోతిస్ సర్వర్ అది. ఓకేనా, ప్రొమోతిస్ సర్వర్ అండి ఏం చేస్తుందంటే, సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఎలా ఉంటుందని. హార్ట్ ఆఫ్ ది సిస్టమ్ అనమాట, మొత్తం హార్ట్ ఆఫ్ ది సిస్టమ్. సో ప్రొమోతిస్ సర్వర్ అనేది ఎంటైర్ మానిటరింగ్ సిస్టంలో కోర్ కాంపోనెంట్, మెయిన్ కాంపోనెంట్ అసలు ప్రొమోతిస్ సర్వర్ అనేది. ఇది ఏం చేస్తుందంటే లైక్ డిఫరెంట్ టార్గెట్స్ నుండి మెట్రిక్స్ని పుల్ చేస్తుంది. ఇప్పుడు ఇది మన టార్గెట్స్ అనుకుందాం అనుకోండి, ఇది మన టార్గెట్స్. దీని ఏమంటారంటే జాబ్స్, ఎక్స్పోర్టర్స్ అంటారు. ఇది మనం చూద్దాం, ఇది టార్గెట్స్. సో ఈ టార్గెట్స్ నుంచి ఏం చేస్తుంది, పుల్ చేస్తుంది. సో ప్రొమోతిస్ ఏం చేస్తుంది, డిఫరెంట్ టార్గెట్స్ నుంచి, సో డిఫరెంట్ టార్గెట్స్ నుంచి అది పుల్ చేస్తుంది, మెట్రిక్స్ని పుల్ చేస్తుంది. మెట్రిక్స్ని ఎక్కడ స్టోర్ చేస్తుంది, ఇది రిట్రీవల్. చూసారా, ఎక్కడ నుంచి మనకి అది పుల్ చేస్తుంది, ఇక్కడ రిట్రీవల్గా ఉంటుంది. అండ్ రిట్రీవల్ చేశాక మనం ఎక్కడ స్టోర్ చేస్తామంటే, మనకు ఇక్కడ TXDB అనేది ఏంటంటే టైమ్ సిరీస్ డేటాబేస్. ఈ టైమ్ సిరీస్ డేటాబేస్లో మనం స్టోర్ చేస్తాం. సో ఆఫ్టర్ మనం చేశాక ఇవన్నీ ఎక్కడ చేయాలంటే HTTP API ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇది HTTP సర్వర్ అన్నమాట. సో ఇదేం చేస్తుందంటే APIకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. దాన్ని బట్టి అలర్ట్ రూల్స్ అనేవి ఎవాల్వ్ చేస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, ఒక అలర్ట్ రూల్స్ అని మనం పెట్టుకుంటాం. దాన్ని బట్టి అలర్ట్ రూల్స్ అనేది ట్రిగర్ అవుతాయి. ఇది మన బేసిక్ ఫ్లో. అసలు ఓకే, పుష్ గేట్వే ఏంటి, సర్వీస్ డిస్కవర్ ఏంటి, HDD అంటే ఏంటి, మనకి ప్రొమోతిస్ వెబ్ క్లయింట్స్ అని చూద్దాం, మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ అర్థమైంది కదా అసలు ఎలా కంటిన్యూ అవుతుంది. నీకు అని చెప్పి మనకి లైక్ టార్గెట్స్ నుంచి పుల్ చేసుకుని, ఇక రిట్రీవల్ నుంచి మనం మళ్ళీ మన టైమ్ సిరీస్ డేటాబేస్లో స్టోర్ చేసుకుని, మెట్రిక్స్ని స్టోర్ చేసుకుని, తర్వాత ఈ API అనేది ఇక్కడ నుంచి అది ఎక్స్పోర్ట్ చేసి అలర్ట్ మేనేజర్లో పంపిస్తుంది, ఒకవేళ అలర్ట్స్ మనం పంపించాలనుకుంటే. సో ఓకే అన్నట్టు సర్వీస్ డిస్కవరీ అంటే ఏ సర్వీస్ ఆర్ ఏ పార్ట్ ఆర్ ఏ నోట్స్ని మానిటర్ చేయాలో ఆటోమేటికల్ ఐడెంటిఫై చేయడం. సో సర్వీస్ డిస్కవరీ అంటే డిస్కవరింగ్ సంథింగ్, ఏ సర్వీస్ మీనింగ్ అని తెలిసిపోతుంది. సర్వీస్ డిస్కవరీ అంటే సర్వీస్ని డిస్కవర్ చేయడం. సో అదే మీనింగ్. ఏ సర్వీస్ ఆర్ పార్ట్స్ ఆర్ నోట్స్ని మానిటర్ చేయాలో, ఎలా మానిటర్ చేయాలో ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేయడం. సో టైప్స్ ఏంటంటే కుబర్నెటిస్ సర్వీస్ డిస్కవరీ అండ్ ఫైల్ బేస్డ్ సర్వీస్ డిస్కవరీ. కుబర్నెటిస్ ద్వారా మనం ఏం అనుకోవచ్చు అంటే API కుబర్నెటిస్, దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే పార్ట్స్, సర్వీసెస్, నోట్స్ని డిస్కవర్ చేస్తుంది. సో ఆల్వేస్ అప్ టు డేట్ టార్గెట్స్ ఉంటాయి ఇట్లా. అండ్ ఫైల్ సిస్టంలో ఏముంటాయంటే స్టాటిక్ టార్గెట్స్ని టార్గెట్ని ఫైల్స్లో డిఫైన్ చేయొచ్చు. సో నాన్ కోబర్నెట్ ఎన్వైరన్మెంట్లో యూజ్ఫుల్. ఇప్పుడు మనం కోబర్నెట్ యూజ్ఫుల్ చేయట్లేదంటే అప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్. సో కోబర్నెట్ లాంటి డైనమిక్ ఎన్వైరన్మెంట్లో సర్వీస్ కాన్స్టెంట్లీ క్రియేట్ అండ్ డిస్ట్రాయ్ అవుతాయి కదా, అందుకే సర్వీస్ డిస్కవరీ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం కోబర్నెటిస్ మనం చూసుకున్నాం, ఒక సర్వీస్లో అయినా ఎప్పటికప్పుడు క్రియేట్ అవుతూ ఉంటాయి, ఇప్పుడు డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. సో వాటిని మనం ఈజీగా మానిటర్ చేయాలంటే మనకి సర్వీస్ డిస్కవరీలో మనం కోబర్నెటిస్ని పెట్టుకుంటే మనకి చాలా యూజ్ఫుల్ ఉంటుంది. సో నెక్స్ట్ ఓకే, ఇందాక చెప్పాను అసలు ఇందాక వరకు జస్ట్ నేను రిట్రీవల్ అంటే చెప్పాను. సో ఇప్పుడు రిట్రీవల్ గురించి చూద్దాం. రిట్రీవల్ మాడ్యూల్ ఏం చేస్తుందంటే టార్గెట్స్ నుండి మెట్రిక్స్ని పుల్ చేస్తుంది. టార్గెట్స్ నుంచి ఏం చేస్తుంది, మెట్రిక్స్ని పుల్ చేస్తుంది, అంటే అక్కడ నుంచి లాగుతుంది. సో ఇక్కడ నుంచి పుల్ చేసుకుని, టార్గెట్స్ నుంచి పుల్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే మనం స్లాష్ మెట్రిక్స్ ఎండ్ పాయింట్ ద్వారా హెచ్టిటిపి ద్వారా హిట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తుంటే స్లాష్ మెట్రిక్స్ ద్వారా మనం యూజ్ చేస్తాం. అండ్ ప్రొమోతిస్ ఈజ్ పుల్ బేస్డ్, నాట్ పుష్ బేస్డ్. మీరు అది మీరు మెయిన్గా పెట్టుకోవాలంటే ప్రొమోతిస్ అనేది పుల్ బేస్డ్, నాట్ పుష్ బేస్డ్. సో ఓకే, అసలు దాని నుంచి నువ్వు టార్గెట్స్ అంటున్నావు, అసలు టార్గెట్స్ ఏంటి అని అడుగుతున్నావు. సో టార్గెట్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి ఎక్స్పోర్టర్స్ అంటారు, జాబ్స్ అంటారు. సో మనం ఎక్స్పోర్టర్ గురించి తెలుసుకుందాం. సో ఎక్స్పోర్టర్ అంటే స్మాల్ అప్లికేషన్స్, వాటి కోసం అసలు దీని గురించి ఎందుకు అవి మనకి. సో డిఫరెంట్ సిస్టమ్స్ నుండి డిఫరెంట్ మెట్రిక్స్ని కలెక్ట్ చేయడం. సో ఇప్పుడు మనకి చాలా అప్లికేషన్స్ కానీ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. సో అక్కడ నుంచి మెట్రిక్స్ని కలెక్ట్ చేయడం. సో కలెక్టింగ్ మెట్రిక్స్ అనుకోవచ్చు, కలెక్టింగ్ మెట్రిక్స్. సో ప్రొమోతిస్ స్క్రాప్ చేయగల ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేయడం. ఓకే, ఇది ఒక సపోజ్ మీకు తెలియదు అనుకోండి ఎలా అవుతుందని.
సో ఇది ఒక XML లో మనకి మెట్రిక్స్ని కలెక్ట్ చేస్తుంది. బట్ మన ప్రొమోతీస్ దాన్ని రీడ్ చేయలేదు, XMLని రీడ్ చేయలేదు అనుకుందాం, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. సో ఈ ఎక్స్పోర్టర్ ఏం చేస్తుందంటే కరెక్ట్ మెట్రిక్స్ని కలెక్ట్ చేసి దీన్ని మళ్ళీ మనం ఇప్పుడు ప్రొమోతీస్ని జేసన్ని మనం చేయగలం అనుకున్నాం. సో ఈ ఎక్స్పోర్టర్ ఏం చేస్తుందంటే జేసన్కి కన్వర్ట్ కూడా చేస్తుంది, ఫార్మాట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టార్గెట్ ఎక్స్పోర్టర్స్. ఓకే, సో నెక్స్ట్ అసలు ఎక్కడ వాడతాం? ఓకే, నువ్వు చెప్తున్నావు ఎక్స్పోర్టర్స్ వాడతాం, ఎక్కడ వాడతాం? అప్లికేషన్ ప్రొమోతీస్ని నేటివ్లీ సపోర్ట్ చేయకపోతే అప్పుడు వాడచ్చు. సో ఎగ్జాంపుల్స్ మనకు ఓకే నువ్వు ఇక్కడ ఎక్స్పోర్టర్ అన్నావు, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఏమైనా ఉన్నాయి అడగచ్చు. సో అప్పుడు నేనేం చెప్తానంటే నోడ్ ఎక్స్పోర్టర్ అండ్ MySQL ఎక్స్పోర్టర్, MySQL అండ్ JVM ఎక్స్పోర్టర్. సో ఇవన్నీ మనకు చాలా ఉంటాయి. సో అవన్నీ ఎప్పుడైనా తెలుసుకుందాం కూడా తెలుసుకుందాం ఈ వీటి గురించి. ప్రజెంట్ అయితే నాట్ రిక్వైర్డ్, జస్ట్ ఏముంటే జస్ట్ సరిపోతుంది. సో రియల్ వరల్డ్ మానిటరింగ్లో మనం చాలా ఎక్స్పోర్టర్ చాలా యూజ్ఫుల్, ఇంపార్టెంట్ ఆల్సో. సో నెక్స్ట్ ఈ పుష్ గేట్వే దేనికి? ఓకే, పుష్ గేట్వే ఎందుకు చేస్తామంటే షార్ట్ లివ్డ్ జాబ్స్, బ్యాచ్ జాబ్స్ అండ్ క్రాన్ జాబ్స్ కోసం వాడతాం. సో సపోజ్ మనం బ్యాచ్ జాబ్స్ వాడుతున్నాం, సపోజ్ వన్ ఆఫ్ ద టీమ్ జాబ్ బ్యాచ్ జాబ్స్ కానీ క్రాన్ జాబ్స్ కానీ వాడుతున్నారు. సో అవి వాడేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది పుష్ గేట్వే అనేది. ఓకే, ఎందుకంటే ఇవి కంటిన్యూస్లీ రన్ కావు, ఎప్పటికప్పుడు రన్ ఎప్పటికంటే ఈ కంటిన్యూస్లీ రన్ కావు కదా. సో ఎప్పుడో పర్టికులర్ టైం మాత్రమే అది రన్ అవుతాయి, అవునా కదా. సో ఎప్పుడో పర్టికులర్ టైంలో రన్ అవుతాయి కాబట్టి సో ప్రమోది స్క్రాచ్ చేయలేదు. సో జాబ్స్ మెట్రిక్స్ పుష్ చేస్తాయి, పుష్ గేట్వే జాబ్స్ అనేది ఈ జాబ్స్ అనేది మెట్రిక్స్ పుష్ చేస్తాయి. ప్రమోదిస్ పుష్ గేట్వే ఏం చేస్తుంది, పుష్ గేట్వే నుంచి పుల్ చేసుకున్నది. ఇక్కడ ఏం జరుగుతుందంటే జాబ్స్ అనేది పుష్ చేస్తాయి దేనికి, పుష్ గేట్వేకి. బట్ ప్రమోతిస్ సర్వర్ ఏం చేస్తుందంటే పుల్ చేసుకుంటుంది అక్కడ నుంచి. సో లాంగ్ రన్నింగ్ సర్వీస్కి రికమెండ్ కాదు, ఎప్పుడైనా లాంగ్ రన్నింగ్ మనకు అవుతుంది అనుకో రికమెండ్ కాదు. సమ్ బేసిక్ అంటే షార్ట్ లివ్డ్ జాబ్స్కి అయితే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి చూద్దాం TSDB చూద్దాం. సో TSDB అంటే టైమ్ సిరీస్ డేటాబేస్, టైమ్ సిరీస్ DB అనుకున్నాం, టైమ్ సిరీస్ DB డేటాబేస్. సో ఆల్ మెట్రిక్స్ స్టోర్ అవుతాయి, అన్ని మెట్రిక్స్ దీంట్లో స్టోర్ అవుతాయి. సో టైమ్ స్టాంప్స్తో అన్ని మన టైమ్ స్టాంప్తో అండ్ ప్లస్ ఎప్పుడైతే మెట్రిక్స్ అవుతాయి. సో ఎక్కడ ఏమేమి ఉంటాయంటే హై వాల్యూమ్ డేటా హ్యాండిల్ చేయగలదు, అండ్ లోకల్ డిస్క్ HDD అండ్ SSDలో స్టోర్ అవుతుంది, అండ్ టైమ్ సిరీస్ డేటాకి ఆప్టిమైజ్డ్ అనమాట. సో చాలా యూజ్ఫుల్ అవుతుంది మనకి. సో ఓకే నుంచి HTTP సర్వర్ API అంటున్నాం, దీని అసలు ఎలా అవుతుంది? సో ప్రొమోసిస్ అనేది HTTP API ద్వారా PromoQL క్వెరీ రన్ చేయొచ్చు, అండ్ మెటాడేటా రిట్రీవ్ చేయొచ్చు, అదర్ టూల్స్కి ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో దీనివల్ల మనం ఏం చేయొచ్చు అంటే క్వెరీస్ని రన్ చేయొచ్చు, మెటాడేటా రిసీవ్ చేసుకోవచ్చు, మెటాడేటా రిట్రీవ్ చేసుకోవచ్చు, అదర్ టూల్స్కి ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో ఓకే, ఇక్కడ దాకా బాగానే అయింది. నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అలర్ట్ మేనేజర్. సో అలర్ట్ మేనేజర్ ఏం చేస్తుంటే అలర్ట్స్ని మేనేజ్ చేస్తాయి. ఓకే, అలర్ట్స్ని మేనేజ్ చేస్తాయి. సో ప్రమోట్ చేసేది ఏంటంటే అలర్ట్స్ జనరేట్ చేస్తుంది, అలర్ట్ మేనేజర్ ఏం చేస్తుంది అలర్ట్స్ని మేనేజ్ చేసి సెండ్ చేస్తుంది. సో ఓకే, ఇక్కడ మీ క్వశ్చన్ రావచ్చు, అసలు ఏంటి మీరు అంటున్నారు? సో ప్రమోతీస్ ఏం చేస్తుందంటే అలర్ట్స్ని జనరేట్ చేస్తాయి, అంటే అలర్ట్స్ని జనరేట్ చేస్తాయి. బట్ అలర్ట్ మేనేజర్ ఏం చేస్తుంది, అలర్ట్స్ని మేనేజ్ చేసి సెండ్ చేస్తుంది. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ అలర్ట్ మేనేజర్. సో మనకి ఒక దేనిది ఎక్కడ నుంచి చేయొచ్చు అంటే నార్మల్ ఈమెయిల్స్ కానీ, పేజర్ డ్యూటీ కానీ, వెబ్ హుక్స్ కానీ, సో చాలా వాటికి మనం సెండ్ చేయగలం. ఓకే, ప్రమోదిస్ వెబ్ యూఐ. సో ప్రమోదిస్ వెబ్ యూఐ ద్వారా మనం ఏం చేయొచ్చు, మెట్రిక్స్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అండ్ PromoQL క్వెరీస్ రన్ చేయొచ్చు. ఓకే, సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ PromoQL వెబ్ యూఐ అనేది మనకు ఒక అప్లికేషన్ అనుకుందామండి, మనం ఈజీగా మనం ఓపెన్ చేయొచ్చు. సో దాని ద్వారా మనం ఏం చేయాలి, మెట్రిక్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మన ఒక అప్లికేషన్ ద్వారా మనం ఎలా చేస్తామో అలా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అండ్ PromoQL క్వెరీస్ రన్ చేయొచ్చు, చేసి మనం విజువలైజేషన్ చేయొచ్చు. సింపుల్ క్విక్ విజువలైజేషన్ కోసం మనం వాడచ్చు. లెర్నింగ్ అండ్ డీబగింగ్ చాలా వెరీ యూజ్ఫుల్ అనమాట. సో ఓకే, ఇక్కడ గ్రఫానా ఉంది, సంథింగ్ యూజ్ అవుతుంది. సో ఇదేంటి, సో ప్రమోదిస్ ప్లస్ గ్రఫానా. సో ఏమవుతుందంటే గ్రఫానా అనేది అంటే గ్రేట్ పవర్ఫుల్ డేటా డాష్ బోర్డ్ అండ్ విజువలైజేషన్ టూల్ అనమాట. చాలా విజువలైజేషన్ టూల్ ఎక్స్పోర్ట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో
ప్రొడక్షన్ గ్రేడ్ డాష్బోర్డ్స్, రిచ్ విజువలైజేషన్స్, టీమ్ షేరింగ్. ప్రొమోతిస్ ఏం చేస్తుందంటే అప్పుడు ఏం చేస్తుందంటే ప్రొమోతిస్ అనేది డేటా సోర్స్, గ్రాఫానా అనేది విజువలైజేషన్ లేయర్. సో డెడ్లీ కాంబో, అది చాలా కాంబో. సో నెక్స్ట్ ఏపీఐ క్లయింట్. సో ప్రొమోతిస్ హెచ్డిపిపి ఏపీఐతో ఇంటరాక్ట్ అవుతాయి. మెట్రిక్ ఫెచ్ చేయడం, కస్టమ్ టూల్స్ బిల్ చేయడం, సో అదర్ సిస్టమ్స్తో ఇంటిగ్రేట్ చేయడం. సో అర్థమైంది కదా, ఎవ్రీ కాంపోనెంట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ ప్రతి కాంటెంట్ నేను డిజైన్ చేయకుండా చేశాను. సో ఇప్పుడు కంప్లీట్ ఫ్లో చూద్దాం. సో ఈ ఎక్స్పోర్టర్స్ ఏం చేస్తాయంటే మెట్రిక్స్ ఎక్స్పోర్ట్ చేస్తాయి. సర్వీస్ డిస్కవరీ ఏం చేస్తుందంటే సర్వీస్ డిస్కవరీ అని టార్గెట్ గుర్తిస్తుంది. ప్రొమోటిక్స్ మెట్రిక్స్ ఏం చేస్తుంది, పుల్ చేస్తుంది. అండ్ టిఎస్డిబి ఏం చేస్తుందంటే స్టోర్ చేస్తుంది. అండ్ అలర్ట్స్ ఏం చేస్తాయి, ఎవాల్యూట్ చేస్తుంది. అలర్ట్ మేనేజ్ నోటిఫికేషన్ సెండ్ చేస్తుంది. గ్రాఫానా డాష్బోర్డ్ షో చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ దిస్ ఈస్ అ ఫ్లో. సో మీరు ఇంకేమీ ఆలోచించాల్సిన పని లేదు, ఇంతే టాపిక్, చాలా ఈజీగా ఉంటుంది. సో చెప్పాను ఎక్కడ వాడతాం ప్రొమోతిస్ అనేది, కుబర్నెటిస్ మానిటరింగ్లో వాడతాం, కంటైనర్ మానిటరింగ్లో వాడతాం, సర్వర్ మానిటరింగ్, అప్లికేషన్ మానిటరింగ్, మైక్రో సర్వీసెస్ అలా టైంలో వాడతాం. సో మీకు అర్థమైంది ఇప్పుడు ప్రొమోతిస్ అనేది పవర్ఫుల్, స్కేలబుల్, క్లౌడ్ నేటివ్ అండ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ మానిటరింగ్ టూల్. సో మీకు అవుట్రో మీకు అలా లాస్ట్లో మీకు లాస్ట్ ఏం చెప్పాలంటే, సో ప్రొమోతిస్ బెస్ట్ ఫర్ బిగినర్స్, అంతే, బెస్ట్ ఫర్ బిగినర్స్. సో మీకు ఇంకా నేర్చుకోవాలంటే మీకు ఇంకా పెద్ద టాపిక్స్ ఉంటాయి. సో దట్ ఈస్, సో వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి. సో నెక్స్ట్ వీడియో మనం ప్రొమోతిస్ ఇన్స్టాలేషన్ గురించి అన్నిటి గురించి తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ.